కీర్తన గ్రంథము 143వ అధ్యాయం 3 నుంచి 6 వరకు చదువుకుందాం. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది, నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానిస్తూ ఉంటుంటే నిజముగా అది మన నోటి నుండి, మన హృదయాంతరంగం నుండి వచ్చినట్లు అనిపిస్తుంది కదండి. శత్రువులు నన్ను తరుముచూ ఉన్నారు. ఈ యొక్క అనుభవంలోనికి మనం అందరము కూడా వెళ్తూ ఉంటాం చాలాసార్లు. శత్రువులు ఎప్పుడు కూడా మంచి చేయరు. శత్రువులు ఎప్పుడు కూడా మన ఎడల వారు ప్రవర్తిస్తున్నటువంటి విధానము కానీ మనలను చాలా కృంగదీస్తుంది. అనవసరముగా చిన్న చిన్న వాటికి కూడా ఒక పెద్ద విషయముగా తీసుకుని వారు చాలా మనలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అట్లాంటి సమయంలో మనకు ఎలా అనిపిస్తుంది అంటే మన ప్రాణాన్ని పడగొడుతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అటువంటి సమయాల్లో మన ఆత్మ మనలను కృంగదీస్తూ ఉంటుంది. అంటే కృంగిపోయినటువంటి ఫీలింగ్ మనం కలిగి ఉంటాం. ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే మన చేతులను ఆయన వైపు ఎత్తి మనము ఆయనకు ప్రార్థన చేయాలి. చూడండి, నేను సమాధిలోనికి దిగిన వారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగ చేయుకుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హృదయమున నీ కృపా సువార్తను నాకు వినిపింపము అని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు పలుకుచున్నటువంటి మాట. అయితే దావీదే కాదండి, మనము కూడా ఇటువంటి అనుభవంలోనికి మనం వెళ్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి వారు మాటలతో మనలను చాలా కృంగదీస్తారు. మాటలతో మనలను చాలా అవమానపరుస్తూ ఉంటారు. మాటలతో మనలను గేలు చేస్తూ ఉంటారు, లేదంటే తక్కువ చూపు చూస్తూ ఉంటారు. నిజంగా అట్లాంటి అనుభవంలోనికి మనం వస్తూ ఉంటాం. ఎవరి దగ్గరైనా సరే, కుటుంబ సభ్యులు అవనివ్వండి, లేదంటే మన బంధువులు అవనివ్వండి, మనకు కావలసినటువంటి వారు అవనివ్వండి, ఇటువంటి అనుభవంలోనికి మనం వెళుతూ ఉంటాం. ఆ మనిషికి ఒక ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఇదంటే బాధపడతారు అనేటువంటి ఆలోచన లేకుండా అపవాది ఏం చేస్తుందంటే వాళ్ళల్లో ప్రవేశించి వారి ద్వారా మనలను ఈ విధమైనటువంటి కృంగుబాటు కలగజేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. ఈ రోజుల్లో మరింతగా దేవుని యొక్క రాకడ చాలా త్వరలో ఉన్నది. ఈ సమయంలో ఏంటంటే దేవుడు వచ్చినప్పుడు మనమందరము కూడా సిద్ధపాటు లేకుండా మన బాధల వైపు మన యొక్క హృదయాన్ని తిప్పి ఆత్మీయంగా బలహీనపరుస్తూ ఉంటుంది. దాని యొక్క ఉద్దేశం అదే. అటువంటి సమయంలో మనం దేవుని వైపు మనము చేతులెత్తాలి, దేవుని వైపు మన యొక్క దృష్టి వెళ్ళాలి. కఠోరమైనటువంటి మాటలు, కఠోరం అని అంటే ఎంత బలమైనటువంటి మాట అండి. కఠోరమైన మాటలను మనతో పలికి మనలను కృంగదీస్తారు, మనలను అవమానపరుస్తారు. అంతేకాదు సామెతలలో ఒక మాట ఉంటుందండి, కత్తిపోటు వంటి మాటలు పలికేటువంటి వారు. అంటే మన శరీరములో ఒక కత్తి గుచ్చుకున్నట్టు ఉంటుందండి కదా. ఈ అనుభవంలోనికి మనందరం కూడా వెళ్ళాం. ఆ మాటలు ఒక బళ్ళెముతోనూ ఒక బలమైన కత్తితో మన శరీరంలో పొడిచినట్లు ఆ అనుభవంలోనికి మనం వెళుతూ ఉంటాం. అయితే చూడండి, మామూలుగా శరీరములో ఉన్నటువంటి గాయము త్వరగా మానిపోద్ది. అదే హృదయములో ఉండేటువంటి గాయము మానడం చాలా కష్టం. హృదయంలో ఉన్న గాయం మానడం చాలా కష్టం. అంతేకాదండి, ఆ మానడం కష్టమే కాకుండా ఎవరన్నా మనలను తక్కువ చేసి మాట్లాడడం కానీ, లేదంటే ఆ మాటను మనం యాక్సెప్ట్ చేయకుండా ఉండేటువంటి ఒక బలమైన అవమానకరమైన మాట, అది కొన్ని సంవత్సరాల కింద మాట్లాడినప్పటికీ కూడా అది తలచుకున్నప్పుడల్లా అప్పుడే ఫ్రెష్గా ఆ గాయం మనకి అయినటువంటి ఫీలింగ్ మనం ఉంటుంది కదండి. అది వెంటనే జ్ఞాపకంగానే ఒక్క క్షణం మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఒక కృంగుబాటు మనకు వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఇవి తట్టుకోవడం మానవులకి సాధ్యము కానిది.
కానీ ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరుగుతామో, సమస్తము దేవునికి అప్పచెప్తామో, లేదంటే నా వ్యాజ్యము నీదే ప్రభువా, నా యొక్క బాధ నీదే ప్రభువా, అనవసరంగా నన్ను అన్నారు ప్రభువా, అన్యాయముగా నన్ను తోలనాడుతూ ఉన్నారు, అన్యాయముగా నన్ను మాటలు అంటూ ఉన్నారు అనేటువంటి ఆ విషయాలను మనము దేవునికి, నా వ్యాజ్యము, నా యుద్ధము, నా బాధ, నా కృంగుబాటు నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా అని మనము ఆయనకు అప్పచెప్పాలి. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితులలో, ఈ బాధలలో ఉండి ఏమైపోద్దంటే అనవసరంగా ఆరోగ్యము పాడవుతుంది. మానసికముగా ఎక్కువగా స్ట్రెస్లో ఉంటే షుగర్ ఎక్కువ అవుతుంది. అంతేకాదు ఆస్మా పేషెంట్స్ అయితే ఆస్మా పెరిగిపోద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా గమనించండి, చాలామంది డాక్టర్లు చెప్పేది అదే, సైన్స్ కూడా చెప్తున్నది అదే, ఏంటంటే మానసికముగా బాధలో ఉంటే శరీరము కూడా బాధలోకి వెళ్ళిపోద్ది. చాలామంది కొవ్వు పదార్థాలు తినటం వలన కొలెస్ట్రాల్ పెరుగుద్దని అని అంటారు, కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుద్ది. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? రక్తములో కొవ్వు, అది ఎక్కువ ఉండకూడదు. దాంట్లో మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు అనేటువంటిది ఎక్కువైతే ఏమవుతుందంటే ఆర్గన్స్ అన్నిటికీ కూడా కొవ్వు పేరుకుపోయి ఆర్గన్స్ దగ్గర, అంటే విటల్ ఆర్గన్స్ అంటే గుండె, కాలేయము, బ్రెయిన్, ఊపిరితిత్తులు, కిడ్నీస్, విటల్ ఆర్గన్స్ అంటారు వాటిని. వాటి దగ్గర కొవ్వు పెరిగిపోద్ది. మెయిన్గా గుండె దగ్గర కొవ్వు పెరిగిపోద్ది. కొవ్వు పెరిగిపోయినప్పుడు ఏమవుతుందండి? హార్ట్ అటాక్స్ వస్తాయి. ఈ యొక్క స్ట్రెస్ వల్లనే, అంటే ఏంటంటే అనుభవించి షుగర్ పెరిగిపోవడం కాకుండా ఆ స్ట్రెస్ కూడా ఉండి ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే ఏంటంటే శారీరకముగా మనము అనారోగ్య పాలవుతాం. ఎందుకంటే హృదయం సరిగ్గా లేదు, బాధలో ఉన్నది. మానసికమైనటువంటి రోగానికి మందే లేదంటారు, కానీ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి మందు ఉన్నది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా! దేవుని నమ్ముకున్నటువంటి వారికి మందు ఉన్నది. ఎందుకనగా నా హృదయాన్ని నేను దేవుని వైపు ఎత్తుకొనిచున్నాను. అంటే చూడండి, దావీదు ఎంత అద్భుతమైనటువంటి అనుభవంలోనికి వెళ్తున్నాడో చూడండి. నా హృదయాన్ని నీ వైపు ఎత్తుకొనిచున్నాను అంటే అర్థం ఏంటి? నా హృదయ అంతరంగంలో గూడు కట్టుకున్న బాధ అంతా కూడా నీకే తెలియజేస్తున్నాను. ఈ వ్యాజ్యం అంతా నీకు అప్పగిస్తున్నాను. ఇది నేను చేయలేను, ఈ పోరాటం నేను చేయలేను, ఈ యుద్ధము నేను చేయలేను, ఈ పరిస్థితులను నేను ఎదుర్కోలేను. నిందలు అనవసరంగా చిన్న తప్పులకి పెద్ద శిక్షలు మనుష్యులు వేసి మనుష్యులను కృంగదీస్తూ ఉంటే, ప్రభువా నువ్వు న్యాయం చేకూర్చే దేవుడు కదా నాయన, నువ్వు న్యాయం చేకూర్చు అని మనము దేవుని వైపు తిరగాలండి. దేవుడు ఎందుకనగా ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఆయన ఆ కష్టాలను ఆయన మాత్రమే తీర్చగలడు. మానసిక శారీరకానికి మందు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా! అందుకనే ఆయనకు పేరేంటంటే సమాధానకర్త అని, అధిపతి అని ఆయనకు పేరు. అంతేకాకుండా 116వ దావీదు కీర్తనలో కూడా ఉన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి చదువుదామండి. 3వ వచనం. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. చూడండి, ఇక్కడ మరి ఏమని అంటున్నారంటే మరణ బంధకములు నన్ను చుట్టుకుని ఉన్నాయి. మరణ బంధకాలు మనం అనుభవిస్తున్నదంతా కూడా మరణ బంధకమే. అసలు బంధకాలంటేనే చాలా భయంకరం. ఆ బంధకాలు చుట్టుకొని ఉన్నాయి అంట. అంటే ఎటువైపు కూడా దారి లేదు, ఎటువైపు కూడా ఒక బయటకు రావాల్సినటువంటి మార్గము లేదు, ఎటువైపు కూడా దాన్ని తప్పించుకోవడానికి లేదు, చుట్టుకొని ఉన్నాయి. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి అంట. పట్టుకొని ఉన్నాయి అంటే ఏంటంటే ఇక్కడ విడిచిపెట్టట్లేదు అని అర్థం. ఎందుకనగా మన హృదయంలో గాయమైనది, మన హృదయంలో ఆ బాధ ఉండిపోయినది, ఆ నివారణ లేనటువంటి బాధను మనం అనుభవిస్తూ ఉన్నాం.
పట్టుకొని ఉన్నాయి మనలను, ఒక జలగ పట్టుకున్నట్లు పట్టుకొని ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ దావీదు భక్తుడు శ్రమయు దుఃఖము నాకు కలిగెను. దుఃఖం అంటేనే బాధండి కదా, దుఃఖం వచ్చిందండి. ఏడుపు వేరు, దుఃఖం వేరండి. ఏడుపు మామూలుగా వస్తూ ఉంటుంది మన అందరికీ కూడా చిన్న చిన్న వాటికి, కానీ దుఃఖము అంతరంగంలోంచి వస్తూ ఉంటుంది. అది కొంతమంది మౌనంగా భరిస్తూ ఉంటారు. ఆ దుఃఖాన్ని ఆ లోపలే పెట్టేసుకొని గుండెంతా పట్టేసిన ఫీలింగ్, గుండెంతా బరువుగా ఉండే ఫీలింగ్, గుండెంతా మోయలేనటువంటి భారం ఏదో మోస్తున్నటువంటి ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. తర్వాత చూడండి 6వ వచనం, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎప్పుడైతే ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి నా వ్యాజ్యము నీకు అప్పగిస్తున్నానయ్యా, నా యుద్ధము నీకు అప్పగిస్తున్నానయ్యా, అన్యాయముగా నన్ను బాధ పెట్టేటువంటి వాడు, అన్యాయముగా నన్ను మాటలు అనేటువంటి వాడు, అన్యాయముగా నన్ను కృంగదీస్తున్నటువంటి వాళ్ళు, బాధ పెట్టాలనేటువంటి మాటలు మనలను అంటూ ఉంటున్నప్పుడు, ఈ యొక్క పరిస్థితుల్లో కృంగిపోయినప్పుడు దేవుడు లేవనెత్తేటువంటి వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అందుట్లో ప్రత్యేకముగా తన బిడ్డలను మీద ఎవరైనా ఈ విధమైనటువంటి చేస్తే ఆయన పౌరుషంగా లేస్తాడు. కానీ వాళ్ళకు కూడా సమయం ఇస్తాడు. వాళ్ళు మారతారేమో, వాళ్ళు తప్పు తెలుసుకుంటారేమో, అన్యాయంగా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, ఈ విధముగా నేను బాధ పెడుతున్నాను, చిన్న చిన్న దాన్ని పెద్ద పెద్దగా చేసి అన్ప్లెజెంట్నెస్ తీసుకుని వచ్చి హృదయాలలో, జీవితాలలో చూస్తాడు దేవుడు. మారతారేమో, వాళ్ళు తెలుసుకుంటారేమో అని చూస్తాడు. ఆయన దయగలిగినటువంటి దేవుడు, కృపగలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు ఆయన. కానీ అంతవరకే కాదు, మనం ఇంకోటి కూడా చూడాలి, ఆయన కొట్టి ఆయన వైపు తిప్పుకుంటాడు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా చాలా ఓపిక పడతాడండి. ఎవరి గురించి అయినా సరే చాలా ఓపిక పడతాడు. ఓపిక పట్టి 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 అన్యాయముగా మనల్ని బాధ పెట్టేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అది మాత్రం పొల్లు తప్పదండి. దేవుడు ఎంత కనికర సంపన్నుడో, ఎంత జాలిగల దేవుడు, ఎంత కాపాడతాడో, ఖచ్చితంగా మనం చేసే ప్రతి చర్యకు, ప్రతి మాటకు, ప్రతి ఆలోచనలకు, ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తనకు లెక్క అప్ప చెప్పవలసినదే. మన పక్షాన్ని నిలబడతాడు దేవుడు. ఆయన పౌరుషముగా ఆయన లేస్తాడండి. కనుక దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి. అయ్యా నీకే తెలియజేస్తున్నాను, నువ్వు చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు న్యాయం చేకూర్చే దేవుడు అని మనము కూడా దావీదు వలె వ్యాజ్యాన్ని దేవుడికి అప్పగించాలండి. ఎందుకనగా ఆయన చూచి జాలిపడేటువంటి దేవుడు. మంచి సమరయుడైనటువంటి ఆ యొక్క ఉపమానములలో బందిపోటు దొంగలు కొట్టి అతనిని కొన ఊపిరితో విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడికి వెళుతున్నటువంటి యాజకుడు పట్టించుకోలేదు, అక్కడి నుండి వెళుతున్నటువంటి లేవీయుడు పట్టించుకోలేదు, అక్కడ దారిని వెళుతున్నటువంటి వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని. మన జీవితము కూడా అదే విధముగా కొట్టబడి గాయాలతో నింపబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము కూడా ఉన్నాం. కొనవీపురితో కొట్టిమెట్టాడుతున్నాం. అటు చచ్చిపోము, అటు బతకం. అందరు చూశారు కానీ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మంచి సమరయుడు, మంచి సమరయుడు అంటే ఎవరు? మన యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమరయుడు అని ఆయనకు పేరు. ఆయనకు 117 పేర్లు ఉన్నాయండి, కానీ ఒక్కడే దేవుడు. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను పెట్టుకున్నటువంటి నా దేవుడు పేరేంటంటే తెలుసా? మనస్సు ఎరిగిన దేవుడు. నేను మనసు లేదని అనుకుంటే అది చేస్తాడండి దేవుడు. నా మనసు ఎరిగిన దేవుడికి నేను సమస్తమును అప్పగించుకుంటున్నాను. మన వ్యాజ్యాన్ని, మన యుద్ధాన్ని, మన జీవితాన్ని, మన అవమానాన్ని, మన బాధను, శారీరక మానసికమైనటువంటి బాధను నన్నెరిగిన నా దేవుడికి నేను అప్పగించుకుంటున్నాను. అది మనం చేయవలసింది దేవుని బిడ్డలారా.
ఆయనకు ఆత్మీయ పేర్లు ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే మంచి సమరయుడు. ఇక్కడ వీళ్ళు లేవీయులు కానీ యాజకులు కానీ దేనికి సాదృశ్యముగా ఉన్నారంటే ప్రపంచానికి సాదృశ్యముగా ఉన్నారు, లేదంటే మన కుటుంబ సభ్యులకు సాదృశ్యంగా ఉన్నారు, లేదంటే మనం నమ్ముకున్నటువంటి మన స్నేహితులకు కానీ వాటికి సాదృశ్యముగా ఉన్నారు. అయితే మంచి సమరయుడు ఏం చేశాడు? ముందుగా చూశాడు. ఆయన వీళ్ళు చూశారు, మంచి సమరయుడు కూడా చూశాడు. ముందుగా చూశాడు, తర్వాత ఏం చేశాడు? జాలి పడ్డాడు. హల్లెలూయా. కదిలించబడతాడంటండి ఆయన. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది, ఈ మూవ్డ్ విత్ కంపాషన్. కదిలించబడతాడు. మనం బాధతో పడి ఉన్నప్పుడు ఆయన కదిలించబడతాడు. మిమ్ములను ముట్టినటువంటి వాడెవరైనా సరే నా కంటి పాపను ముట్టినట్టే. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అదండి. దేవుడు నిన్ను ముడితే గనక, నీకు ఇబ్బంది పెడితే గనక, నిన్ను బాధపడుతుంటే గనక నువ్వు అనుకుంటున్నావేమో నేను చూడట్లేదని, నా కంటి పాపను వాళ్ళు ముడుతున్నట్టే లెక్క. చాలామంది మనం ఏం చేస్తుంటామండి, జాలి పడతాం. అంటే మనం దేవుని యొక్క హృదయం మనలో ఉంటుంది కనుక జాలి పడతాం, కానీ క్రియ చెయ్యం. క్రియ చేయాలి. అక్కడ చూసి జాలిపడి అయ్యో అని అనుకోవడం కాదు, మనం క్రియ చేయాలి. ఆయన కూడా ఇక్కడ క్రియ చేశాడు. క్రియ చేయడం ఏంటంటే దగ్గరికి వచ్చాడు. నూనెను ద్రాక్షరసము. ఎందుకు నూనె ద్రాక్షరసం వేశాడు? స్వస్థత. నూనె దేనికి గుర్తు? స్వస్థతకు గుర్తు. అయితే ద్రాక్షరసం ఎందుకు? యూదులైనటువంటి వారు ద్రాక్షరసం ఎప్పుడు క్యారీ చేస్తారు, వాళ్ళ దగ్గర ద్రాక్షరసం ఉంటుంది ఎప్పుడు. ద్రాక్షరసం దేనికి గుర్తు అంటే రక్త శుద్ధికి గుర్తు. మనము కూడా పడి ఉన్నాం ఈ రోజున. అది ఎవరు అమ్మునన్నా ఎవరు కాదన్నా మనం అనుభవిస్తున్నది అదే. ఆ యొక్క కొన ఊపిరితో పడున్నటువంటి వారముగా మనము కూడా పడి ఉన్నాం. మన సొంత వాళ్ళే మనల్ని విడిచిపెట్టేసేయచ్చు, మన ఎడల జాలి పడకపోవచ్చు, మన కుటుంబ సభ్యులే మనల్ని పట్టించుకోకపోవచ్చు, ఒక పురుగులాగా మనలను చూడొచ్చు, ఒక అవమానపరచవచ్చు మనలను. ఏం పర్వాలేదు దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నాను, ఏం పర్వాలేదు. మంచి సమరయుడు మనకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఉన్నాడు దేవుడు. మనల్ని చూచి జాలిపడే దేవుడు ఉన్నాడు. మన గాయాలను కట్టేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదండి, ఆయన ఆదరణకరమైన హస్తముతో మనలను తాకుతాడు, మనలను బాగా అర్థం చేసుకుంటాడు. మనం ఈ రోజున ఏ పరిస్థితుల గుండా మనం వెళుతున్నామో, ఏ బాధతో మనం ఉంటూ ఉన్నామో, ఎంతగా కన్నీళ్లు కారుస్తున్నామో, ఒంటరిగా మనం ఎంత రోధిస్తున్నామో ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఎందుకనగా దేవుని బిడ్డలారా, మన అనుభవాలలో ఆయన కూడా పాలిభాగస్తుడు. ఎందుకనగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవించాడు ఆయన. ఎప్పుడైనా గమనించండి, మనము ఏదన్నా అనుభవించినటువంటి విషయాలు మనం ఉంటే ఆ బాధ ఏంటో మనకు అర్థం అవుతుంది. అయితే దేవుడు అన్ని విధాల బాధలను అనుభవించాడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు. తిరస్కారాన్ని అనుభవించాడు. చూడండి, తిరస్కారం అనేటువంటిది చాలా 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 మరణబంధకమైనటువంటి బాధ, మరణ వేదనతో కూడినటువంటి బాధది. తిరస్కారం, లెక్కలేనితనం, ఒక మనిషిగా గుర్తించలేకపోవడం ఆయన కూడా అనుభవించాడండి. అది తిరస్కరించారు ప్రజలందరూ కూడా, ఆయనను ద్వేషించారు. ఆయన ప్రేమ చూపిస్తే ప్రతిగా వాళ్ళు ఏం చేశారు? ఆయనను ద్వేషించారు, ఆయన లెక్కలోకి లేకుండా చేశారు. ఆయన మాటలను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఆయన ప్రేమ చూపించినప్పుడు వాళ్ళ తిరస్కారాన్ని చూపించారు. ఆయన జాలి పడుతున్నప్పుడు వీళ్ళు ద్వేషించారు. పక్కనే ఆయనతో పాటు బ్రతికి ఆయన అద్భుతాలు, ఆయన కరుణగల మాటలు, ఆయన ప్రేమ కలిగినటువంటి ఆ మాటలు, ఆయన జాలి గల హృదయాన్ని అనుభవించినటువంటి ఇస్కరియోతు యూదానే డబ్బులు కమ్మేశాడు. ఎంత బాధపడి ఉంటాడు ఆయన, ఎంత తిరస్కారం ఆయన పొందుకున్నాడు. చంపడానికి ప్రయత్నం చేశారు. శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నప్పుడు నేను అంతకుముందు కూడా చెప్పాను,
మళ్ళీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నేను 2-3 ఉమ్మేసి ఉంటారేమో అని అనుకున్నాను. 600కు పైన ఆయన ఉమ్మేశారంటండి ఆయన ముఖం మీద. ఎంత భయంకరమైన అవమానాన్ని దేవుడు భరించాడు. ఆయన అన్ని విధాలైనటువంటి బాధలు అనుభవించాడు గనక మనం అందరము పొందుకుంటున్నటువంటి ఈరోజు పొందుకున్నటువంటి మానసికమైన బాధ, శారీరకమైన బాధలు అన్నిటినీ కూడా ఆయన కూడా అర్థం చేసుకొనగలడు. హల్లెలూయా. అందుకనే హెబ్రీలు రాసినటువంటి పత్రికలో ఆయన మన శ్రమలలో సహానుభావము కలిగినటువంటి వాడు అని ఉంటుంది. అందుకనే మనము ఏమి మాటతో మనం ధైర్యపరచుకోవాలంటే, చదువుదామండి ఒకసారి 42వ కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావు, ఎప్పుడు నా శత్రువులను నువ్వు అణగొడతావు, ఎప్పుడు నీ అవమానమును ఈ నిందను నాట్యముగా నువ్వు ఎప్పుడు మారుస్తావు, నా కన్నీళ్లను నువ్వు ఎప్పుడు తుడుస్తావు అనేటువంటి దుప్పి ఏ విధముగా ఆశపడుతుందో ఆ విధముగా మనము కూడా ఆశపడాలి. అలాగే 5వ వచనములో చూద్దాం. ఇక్కడ అద్భుతమైనటువంటి నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు. మన ప్రాణముతో మనం మాట్లాడాలి. నాలో నీవేళ తొందరపడుచున్నావు. చూడండి, కృంగిబాటు వచ్చేటప్పటికల్లా తొందరపాటు వస్తుంది. తొందరపాటు అంటే హడావిడి అది కాదు. తొందరపాటు అంటే కలవరం వచ్చేస్తుంది మన హృదయాలలో. కృంగిపోయినప్పుడు ఏమొస్తుందంటే కలవరం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ కలవరం వచ్చేసేసి బాధ, వేదన, పాతాళ సంబంధమైనటువంటి వేదనలు చుట్టుముట్టినట్టు ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మన ప్రాణంతో మనము చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచు. నా ప్రాణమా నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. చూడండి, మనకు చుట్టూ ఉన్నటువంటి బాధలు, అన్ని విధాల బాధలు వచ్చేస్తాయండి ఒక్కొక్కసారి. కొన్నిసార్లు ఇప్పుడు మనం అదే విధములో ఉన్నాం. అన్ని విధాల ఆరోగ్యం చూస్తే సరిగ్గా లేదు, ఇంట్లో చూస్తే పరిస్థితులు సరిగ్గా లేవు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, దానికి తోడు పక్క వాళ్ళకి అనారోగ్యం, మనకు అనారోగ్యం, మనం చేసుకోలేం, పక్క వాళ్ళకి చేయలేం. ఈ విధముగా చుట్టుముట్టుంటాయి. పెద్ద కుటుంబం అంటే ఇంకా ఎన్నో రకాలు చుట్టుకుని వస్తాయి. నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులలే నిందలతో నా హృదయం నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకొంటివి, భయపడకంటివి, మిక్కుట ప్రేమను చూపితివి, నన్ను ఓదార్చితివి, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. చుట్టుముట్టిన బాధలు, నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల యొక్క నిందలతో నా హృదయము పిండేసినట్లయిపోయినట్టు, తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చేస్తాయండి. హృదయం ఎలా అంటదంటే, ఆ హృదయంలో ఉన్న నీళ్ళంతా పిండబడి ఎండిపోయినటువంటి హృదయములాగా, గాయముతో కూడినటువంటి హృదయములాగా, కత్తిపోటుతో పొడిస్తే ఏ విధముగా గుండెల్లో ఆ బాధ ఉంటుందో ఆ విధం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటండి ఆయన? అక్కన మనల్ని చేర్చుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కన మనల్ని చేర్చుకొని ఓదారుస్తాడంట. హల్లెలూయా. ఏమని ఓదారుస్తాడు ఆలోచించండి. నా దేవుడు నన్ను ఏ విధముగా, నేను చాలాసార్లు మౌనంగా ఉన్నప్పుడు నేను దేవుని దగ్గర కూర్చుని, ఆయన సింహాసనం దగ్గర అంటే పైన ఆ పరలోకంలో కూర్చుని, నేను నా యొక్క ఆత్మీయ పరిస్థితిని బట్టి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆయన పాదాల యొద్ద కూర్చొని ఆ గాయం నేను ముద్దాడినట్టు,
ఆయన ముందు కూర్చుని ఆయన స్తుతులు అర్పిస్తుంది. రకరకాలుగా నేను ఊహించుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎక్కువ బాధలో ఉన్నప్పుడు ఆయన అక్కన చేర్చుకుని, అక్కన చేర్చుకోవడం అంటే ఆయన భుజం మీద మన తలవాల్చి ఓదారుస్తాడు. మన తలను సవరదీస్తా ఆయన ఓదారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక్కొక్కసారి అలాంటి అనుభవంలోనికి వెళ్తాను. నన్ను ఓదారుస్తాడు దేవుడు. అయితే నన్నేనా ఓదార్చేది అండి? ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఓదారుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ కూడా మామూలే, మనకు సర్వసాధారణమే. మనుషులైనటువంటి వారు మనలను ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, మాటలతో బాధ పెడతారు, ప్రవర్తనతో బాధ పెడతారు, మనల్ని అవమానపరుస్తారు. మనమంటూ ఒక మనిషి, ఒక మనస్సు ఉన్నదనేటువంటి ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు. ఏం పర్వాలా, నీ దేవుడు అలా ప్రవర్తించేవాడు కాదు. ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను ఆదరించే దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నీ కన్నీటిని తుడిచేటువంటి, నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుడు నీ హృదయాంతరంగమున్నటువంటి వేదనను తీసివేసే దేవుడు. ఎందుకనగా ఆయన కూడా ఆయన ఈ లోకములో బ్రతికినంత కాలము ఈ బాధలన్నిటిని కూడా ఆయన అనుభవించాడు గనక ఆ బాధలో ఉన్నటువంటి లోతును, ఆ బాధలో ఉన్నటువంటి వేదనను, ఆ బాధలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క నొప్పిని ఆయన అనుభవించాడు గనక ఆయన అర్థం చేసుకొనగలడు మనలను. చూడండి, మన జీవితాలను మనమే బాగు చేసుకోవాలండి, ఇంకెవ్వరు బాగు చేయలేరు. మనము కూడా ఎప్పుడు మన జీవితాలను సరిచేసుకోవాలి అని అంటే మనము దేవుని మీద ఆధారపడుట మనం నేర్చుకోవాలి. మన వ్యాజ్యాన్ని దేవుడికి అప్పగించాలి, మన జీవితాన్ని మలుచుకోవాలి, మనలను మనము ఓదార్చుకోవాలి, మనలను మనం సరిచేసుకోవాలి. నా ప్రాణమా, నువ్వెందుకు కృంగి ఉన్నావు? నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు? చూడండి, ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ మనలను దేవుని యందు నమ్మకాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని బలపరచబడుతూ ఉంటుంది. దానిలోనే కృంగిపోతూ ఉంటుంటే దానివల్ల మనకు ఉపయోగం లేదు కదా, బోళ్ళంత నష్టం ఉన్నది. లోకమంతా విడిచిపెట్టచ్చు. ఆ యొక్క ఎరుకో దగ్గరికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఎలా కొన ఊపిరితో పడి ఉన్నారో అదే స్థితిలో మనం కూడా పడి ఉన్నప్పటికీ కూడా లోకమంతా చూచి వెళ్ళిపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను చూచి వెళ్ళిపోడు. హల్లెలూయా. దాటిపోడు ఆయన. ఏ విధముగా కొన ఊపిరితో పడినటువంటి ఆ వ్యక్తిని చూచి దగ్గరికి వచ్చి జాలిపడి గాయాలు ఎలా కట్టాడో అదే విధముగా మనలను కూడా చూచి జాలిపడి గాయాలు కట్టే దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక మనం ఏం చెప్పుకోవాలండి? నా ప్రాణమా, నాలో ఎందుకు కృంగి ఉన్నావు? నాలో నువ్వెందుకు తొందరపడుతూ ఉన్నావు? కనుక ఎంత బాధలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత వేదన పడినా, నువ్వు ఎంత బాధలో కూడుగట్టుకున్నటువంటి బాధలు, పాతాళపు వేదనలు నిన్ను చుట్టుకొని నిన్ను కృంగదీస్తున్నా, నిన్ను నీవు చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా వ్యాజ్యము నేను దేవుడికి అప్పగిస్తాను. ఆయన న్యాయం చేకూర్చే దేవుడు. నా పక్షాన ఆయన కార్యం చేస్తాడు, నా పక్షాన ఆయన తీర్పు తీరుస్తాడు, నా పక్షాన ఆయన నిలవబడతాడు అనేటువంటి ధైర్యంతో మనం బ్రతుకుదాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు బైబిల్ గ్రంథములో పురాతన సమయాలలో ఆ కాలంలో దేవుడు ఏ విధముగా చేశాడో అదే విధముగా ఇప్పుడు కూడా మనను ఆదరించే దేవుడు ఉన్నాడు. కనుక కన్నీరు విడవద్దు దైవజనాంగమా, కృంగిపోవద్దు బాధలలో, ఇబ్బందులలో, అవమానములలో. నీ వ్యాజ్యము దేవునికి అప్పగించి బ్రతుకు. ఆయనే నిన్ను ఓదారుస్తాడు, ఆయనే నిన్ను అక్కన చేర్చుకుంటాడు. వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు ఆ కృపను అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.